ఇది ఏంది అని అంటే ఖైరతాబాద్లో గత ప్రభుత్వం కేసీఆర్ గారి పాలనలో 2014లో గెలిచిన మన రామచంద్రారావు గారు రామచంద్రారెడ్డి ఎవరైతే బీజేపీ అభ్యర్థి ఉన్నాడో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ ఈడికెళ్ళి ఆడ వరకు గుడిసెలు ఉండే. గుడిసెలు అంటే కూడా ఎట్లా అంటే చిన్న చిన్న ఇల్లులు, ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్నా కానీ ఆ చిన్న చిన్న గుడిసెలల్లా నీళ్లకు వానకు నాని ఎండకు ఎండి వాళ్ళు పడ్డ కష్టాలను చూసి కేసీఆర్ గారి దగ్గరికి ఆ ఫోటో కేసీఆర్ గారిని ఇక్కడ పిలిపించి ఇవన్నీ చూపిస్తే, ఎందుకంటే ఆయన బోలశంకరుడు కదా కేసీఆర్ గారు, ఆయన ఫండ్స్ రిలీజ్ చేసి ఇవి ఇంత పెద్ద డబుల్ బెడ్రూమ్లు. ఇప్పుడు మొన్న మీరు చూసినట్టయితే ఈయన ఎవరు హిట్లర్, ఇప్పుడు మన రాష్ట్రాన్ని వెళ్తున్న హిట్లర్ గారు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఏడ ఉంటుందో ఇల్లు ఆడ ఇయ్యాలి, అక్కడెక్కడనో ఇచ్చిండు అని అన్నారు కదా. మిల్కెత్తనీయ అని మాట్లాడుతారు. అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు మొలకెత్తనీయుడు కాదు, మొలకెత్తింది ఇది ఇంత పెద్ద ఆనవాళ్ళు కేసీఆర్ గారు నిర్మించిన ఇల్లులు ఆయన ఉన్నప్పుడు అర్హులకే ఇచ్చిండ్రు. ఎందుకంటే ఏ ఎమ్మెల్యేకు ఏ లీడర్లకు అర్హత ఇవ్వాలని చెప్పేసి కేవలం ఐఏఎస్ ఆఫీసరే లాటరీ ద్వారా ఇవ్వాలని చెప్పేసి అసలైన అర్హులకు ఇస్తే, మీ గవర్నమెంట్ వచ్చినాక ఈ 2.5 సంవత్సరాల నుండి మీరు చేసే అరాచకం ఏంది అని అంటే, ఒక పార్టీలో గెలిస్తే రాళ్ళతోటి కొట్టండి మా పార్టీలో తీసుకోమని అన్నావు, కానీ పూల బాటేసి నువ్వు పిలిపించుకొని అటువంటి ఎమ్మెల్యేలను మా నెత్తిమీనికి తెచ్చి మేము కష్టపడి ధర్నాలు చేసి అన్నీ చేసి మేము ఇది సాధించుకుంటే కేసీఆర్ గారు దయ చూపిస్తే, రామచంద్రారావు గారు 2014లో ఎమ్మెల్యేగా ఉండి ఆయన మాకు సపోర్ట్ చేస్తే ఎమ్మెల్యే గారి నిధిలో నుండి ఇవన్నీ ఇంత మంచిగా ఇక్కడ డి బ్లాక్ నుండి ఏ బ్లాక్ వరకు ఇంత మంచి నిర్మాణాలు నిర్మించుకుంటుంటే, ఇగో ఈ పెద్ద మనిషి ఈ పెద్ద మనిషి ఈయనకు 2 ఇండ్లు ఉండే, ఇవన్నీ వదిలేసి ఇప్పుడున్న మన ప్రెసిడెంట్ నాగేందర్ గారు, ఆయన బీఆర్ఎస్ఆ కాంగ్రెసా తెలియదు, ఎందుకంటే బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచిండు, మేము గెలిపించుకున్నాం, మేము ఓట్లేసినాం. ఇక్కడ ఖైరతాబాద్ ప్రజలు ఓట్లేస్తేనే ఆయన ఎమ్మెల్యేగా గెలిచినాక ఆయన కాంగ్రెస్లో పోయినాడని మేమంటే కాంగ్రెస్లో లేను బీఆర్ఎస్లోనే ఉన్నాను అని అంటాడు. కానీ ఆయన ఏ పార్టీలో ఉన్నాడో మాకు తెలియదు, ఎందుకంటే ఆయన దగ్గరికి మేము పోలేము. ఆయన లైవ్లో చెప్తలేడు నేను ఏ పార్టీలో ఉన్నానని. ఆయన అనుచరులకు అంత ఉన్న వాళ్లకు ఫైనాన్సర్లకు ఇంట్లో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. ఇప్పుడు మీరు చూసినట్టయితే మిమ్మల్ని తీసుకుపోయి చూపించిన రెంట్కి కూడా ఇస్తున్నారు. అంటే వీళ్ళు అర్హులను వదిలేసి ఇటువంటి పేద ప్రజలను వదిలేసి ఇగో గర్భిణీ ఈ గర్భం పెట్టుకొని ఈమె ఇల్లు తిరుగుతుంటే ఊరూరు తిరుగుతుంటే ఈమె అర్హురాలు అవి వీళ్ళకి అన్ని ఎవిడెన్స్ ఉన్నాక, ఇంకోటి మొన్న ఇగో ఈ పాప వీళ్ళ అమ్మ ఐసీయూలో ఉంది, ఇల్లు రాలేదన్న బెంగతోటి వీళ్ళకు ఇన్ని గణం వచ్చినాయి. ఇది గవర్నమెంట్దే కదా. మన రేవంత్ రెడ్డి గారికి అయితే చదువు రాదు, కనీసం ఎమ్మెల్యే గారికి చదువు వచ్చు కదా. ఇవి ఎందుకు కనబడతలేవు? ఎమ్మెల్యే గారికి ఎవరు ఓట్లేస్తే, మీ లీడర్లు వేస్తే ఓట్లేస్తే మీరు గెలవలేరు సార్. మేము ఈ పేద ప్రజలు ఓట్లేస్తే గెలిచిర్రు, మీ లీడర్లు మీ దగ్గర తీసుకొని పండుకున్నారు. మీకు ఓటేసి మీ గెలుపుకు ఒక బాట వేసింది గిసొంటి పేద ప్రజలే. కొద్దిగా మళ్ళీ నెక్స్ట్ టైం మీరు రావాలనుకుంటురా లేక కూర్చోవాలనుకుంటురా నాకైతే అర్థమైతలేదు. మీ చరిత్రలో పేద ప్రజలకు ఇది చేసిండ్రు అనేది మాత్రం లేదు. మా దురదృష్టం ఏంటంటే ఖైరతాబాద్కు కార్పొరేటర్ అట్లనే ఉంది, ఎమ్మెల్యే అట్లనే ఉంది. పేదలను పట్టించుకోరు, కేవలం నెల రోజులు పట్టించుకుంటారు. ఎలక్షన్స్ ముందు వాళ్ళకు దండాలు పెడతారు, వాళ్ళ కాళ్ళు మొక్కుతారు, ఓట్లు తీసుకుంటారు. ఓట్లు తీసినాక 5 సంవత్సరాలు వాళ్ళు హరిగోస పడాలని చెప్పేసి వదిలేసేస్తారు. అంటే ఇది ఎక్కడ న్యాయం? ఖచ్చితంగా ఎవరెవరికైతే మీరు అలర్ట్ చేసిండ్రో అది రిజెక్ట్ చేయాలి. మీరు ఇచ్చుకోండి, మీ దగ్గర ఉండేటోళ్ళకి ఇచ్చుకోండి, మీ కార్యకర్తలకు ఇచ్చుకోండి, ఏడిచ్చుకోండి, మీ ఓన్గా ఇచ్చుకోండి. మీ దగ్గర మస్తు ల్యాండ్లు ఉన్నాయి, మీరు కట్టించుకోండి. మీ వెనుక ఇప్పుడు మీరు ఏడనైతే బంజారాయిల్స్లో ఉంటారో వెనుకల మీరు కబ్జా చేసిండ్రు అని చెప్పేసి లాస్ట్ మీ మీద బాగా ఎలిగేషన్స్ వచ్చినాయి. ఆడ ఓపెనే ఉంది కదా ల్యాండ్, ఆడ డబుల్ బెడ్రూమ్లు కట్టియండి సార్, మీరు ఆడ కట్టించి ఇవ్వండి వాళ్ళకు. అంటే వాళ్ళు ఎక్కడెక్కడ ఉండి ఇక్కడ అర్హులకైతే ఇయ్యరు, కానీ ఇక్కడ ఏది లేకున్నా కానీ వాళ్ళకి ఇల్లులున్నా 4th ఫ్లోర్ బిల్డింగ్లు ఉన్నా కానీ వాళ్ళ ఫైనాన్షియల్ ఉన్నా కానీ వాళ్ళకు మాత్రం మీరు ఇస్తారు. ఇదెక్కడ న్యాయం? ప్రజలకు న్యాయం చేయండి. మీరు దర్జాగా కూర్చొని నేను ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్న సీటు మాత్రం ఖచ్చితంగా ఖైరతాబాద్ ప్రజలది, ఈ పేద ప్రజలది, గది గుర్తుపెట్టుకోండి. ఈడికి ఆగేది లేదు. ఇంకోటి వీళ్ళు కంప్లైంట్ ఇచ్చిండ్రండి, లాస్ట్ మే 15కు కంప్లైంట్ ఇచ్చిర్రు. కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు ఏం చేసిండ్రు, కంప్లైంట్ ఇస్తే
కంప్లైంట్ తీసుకురు, ఆర్డీఓకు అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, ఓ హడావుడి చేసిరు. మళ్ళీ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందో నాకు అర్థమైతలేదు. పోలీస్ వ్యవస్థ అంటే ఈ పేద ప్రజలను విధవరాళ్ళు పింఛను ఇచ్చింది, ఒంటరి మహిళ పింఛను ఇచ్చింది కేసీఆర్ గారు. అటువంటి విధవరాళ్ళు ఆమె తిరుగుతుంది, భర్త చనిపోయింది, ఎక్కడని తిరగాలి, ఎట్లని తిరగాలి. పోతేనేమో ఎమ్మెల్యే సాబ్ కలుస్తాడు ఎవరికి, మంచి దర్జాగా ఉన్నోళ్ళకు, తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళకు, అటువంటి వాళ్ళకే కలుస్తారు. అంటే ఇటువంటి వాళ్ళు కనబడతలేరా మీకు? ఇగో ఈయన 10 సార్లు పోయినా సార్ వాళ్ళ ఇంటికి తిరిగితే కూడా వీళ్ళకు అసలు 2-3 సంవత్సరాలు తిరిగినా కానీ వీళ్ళకు అర్హత లేదా? వీళ్ళ దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి ఖచ్చితంగా. అయితే 210 ఫ్లాట్లు ఉన్నాయండి టోటల్. యాక్చువల్లీ అది ఏ బ్లాక్ నుండి సి బ్లాక్ వరకు 4, బి బ్లాక్లో 2 బ్లాక్లు ఉన్నాయి, ఏబి ఉంటుంది అవి. అయితే ఇది పాపం కృష్ణ అని ఇక్కడ ఉండే అబ్బాయి, ఈడ మేము బాబు జగ్జీవన్ రామ్ది, అంబేద్కర్ది స్టాచ్యూ పెడితే ధర్నాలు చేస్తే, ఇగో వీళ్ళందరూ ఉన్నారు, మేమందరం ధర్నాలు చేస్తే అది తీపిచ్చి లేదురా ఇక్కడ మీకు కట్టిస్తాము అది ఇది అని చెప్పేసి అప్పుడు కళ్ళబొల్లి కబర్లు చెప్పి ఇదంతా ఇసొంటి వాళ్ళకి ఎక్స్ట్రా ఉన్న వాళ్ళకి అని చెప్పేసి మేము ఈ అర్హులకే ఉండాలని చెప్పేసి ఇది నిర్మించినాక అంత బడబాబులు వచ్చిండ్రు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేవలం అర్హులే ఉండాలి, చీటీతోటి ఎవ్వరి ప్రమేయం ఉండొద్దు అన్నారు. మన మాజీ కార్పొరేటర్ విజయరెడ్డి కూడా ఆమె ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకుంది. ఇప్పుడు ఏమన్నా చిన్న ఇష్యూ అయితే వస్తుంది, ఆమె ఇవాళ ఇన్ని రోజులైనా వీళ్ళు ఇంత బాధపడుతున్నా ఎందుకు వస్తలేదు? నేను మాట్లాడితే నేను మా నాన్న ఆశయాలు నిలబెట్టడానికి, మా నాన్న ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి అని అన్నారు కదండి. మళ్ళీ ఎక్కడ పోయినాయి? ఆయన పి జనార్దన్ రెడ్డి గారు ఏ పేదవాళ్ళ నోర్లు కొట్టలేరు, ఏ పేదవాళ్ళ భూములు గుంజుకోలేడు. మళ్ళీ అటువంటి మహనీయుని కడుపులో పుట్టారు కదా మీరు. మీకు పదవి ముఖ్యమా, ప్రజలు ముఖ్యమా? అది తెలుసుకోండి. మీ నాన్నగారు ఆశలు ముందుకు పోవాలంటే ఖచ్చితంగా వీళ్ళ సైడ్లో మీరు నిలబడి పోరాడాలి. ఎందుకంటే కార్పొరేటరే కానీ ఎమ్మెల్యే కానీ ఏ పదవులు ఎవరు అధికారంలో ఉంటే అక్కడ పోయి వాళ్ళ పదవులు తెచ్చుకుంటారు కానీ ఇంకా ప్రజలకు ఏం చేస్తలేరు. ఖైరతాబాద్ ప్రజలు ముందట్లాగా లేరు, ఏదో భయపడిస్తే ధమ్కీలు ఇస్తే భయపడడానికి అప్పటిలాగా లేదు. ఇది 2000 కాదు, ఇది 2026. ఖచ్చితంగా దీని మీద పోరాడతాం. 7 దాకా అంటే 6 దాకా పోతాం, కావాల్సి వస్తే ధర్నా కూడా చేస్తాం.